అందరికీ నమస్కారం. ఎమర్జెన్సీ 50 సంవత్సరాల క్రితం నాటి ఆ చీకటి రోజుల గురించి ఈ జనరేషన్లోని ఎంతమందికి తెలుసు? ఎస్పెషల్లీ జెన్జీ. ఎప్పుడో 5 దశాబ్దాల క్రింద జరిగిన ఆ సంఘటనలు ఇప్పుడెందుకు అంటారా? లేదు, మీరు తెలుసుకోవాలి, ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఎందుకంటే రాబోయే వికసిత్ భారత్లో జెన్జీదే ముఖ్య భూమిక. మన చరిత్ర తెలుసుకుంటేనే కదా మన ఫ్యూచర్ని మనం కాపాడుకోగలం. ఓకే, ఒక్కసారి జెన్జీ మీరంతా కూడా ఇమాజిన్ చేయండి. మీ ఇన్స్టాగ్రామ్, మీ వాట్సాప్, అలాగే మీ ఎక్స్ అన్నీ కూడా ఒక్కటేసారి క్లోజ్ అయిపోతే, మీరు సోషల్ మీడియాలో ఏ పోస్ట్ చేయాలో, మీరు సోషల్ మీడియాలో ఏం మాట్లాడాలో గవర్నమెంటే డిసైడ్ చేస్తే ఆలోచించడానికే భయంగా ఉంది కదా. ఎగ్జాక్ట్లీ ఇలాంటి ఒక సంఘటననే 50 సంవత్సరాల క్రితం జరిగింది. జూన్ 25, 1975 అర్ధరాత్రి భారతదేశంలో ఎమర్జెన్సీ విధిస్తున్నట్లు ఆనాటి ప్రధాని శ్రీమతి ఇందిరాగాంధీ గారు ప్రకటించారు. సింపుల్గా చెప్పాలంటే డెమోక్రసీకి పాజ్ బటన్ నొక్కేశారు. ఏం జరుగుతుంది? మీ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అలాగే మీ ఫండమెంటల్ రైట్స్ అన్నీ రద్దయిపోతాయి. అయితే ఆ సమయంలో ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సిన కొన్ని సంఘటనలు ఏంటంటే సెన్సార్షిప్. ఈరోజు మనము ప్రభుత్వానికి వ్యతిరేకంగా కానివ్వండి, లేకపోతే ఈ సిస్టమ్ని క్వశ్చన్ చేయడానికి ట్రోల్స్ చేస్తుంటాం, మీమ్స్ చేస్తుంటాం, అలాగే ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తుంటాం. కొంతమంది దానికి ప్రభుత్వ వ్యతిరేక విధానాలపైన మాట్లాడతారు, వీడియోలు పోస్ట్ చేస్తూ ఉంటారు. అయితే మీరు ఏం మాట్లాడాలన్నా, మీరు ఏం రాయాలన్నా కూడా ప్రభుత్వ అనుమతితోటే చేయాలి. అలాగే ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఒక్క మాట కూడా రాయడానికి వీల్లేదు. సింపుల్గా ప్రెస్ సెన్సార్షిప్. దాంతో పాటుగా నో జస్టిస్. ప్రభుత్వాన్ని ప్రశ్నించిన వాళ్ళు ఎవరైనా కానీ ఆనాటి వారు, ముఖ్యంగా అటల్ బిహారీ వాజ్పేయి, అలాగే అద్వానీ గారు, జయప్రకాష్ నారాయణ గారు లాంటి పెద్ద పెద్ద నాయకుల నుండి సాధారణ విద్యార్థి నాయకుల వరకు అందరినీ కూడా ప్రభుత్వ వ్యతిరేకంగా మాట్లాడిన ప్రతి ఒక్కరిని కూడా అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు. ఇంకా దారుణం ఏంటంటే వాళ్లకు కోర్టుకు వెళ్లే హక్కు కూడా లేదు. ఫోర్స్డ్ రూల్స్. భారతదేశంలోని జనాభాని తగ్గించడం కోసం బలవంతంగా కుటుంబ నియంత్రణ ఆపరేషన్ లాంటి కఠినమైన నిర్ణయాలను తీసుకోవడం, ఇవన్నీ కూడా మచ్చుకు కొన్ని మాత్రమే. కానీ ఆ చీకటి రోజులు ఆనాడు అనుభవించిన వాళ్ళ మాటలో వింటేనే మనకు ఆ బాధ ఏంటి, వారు పడిన నరకం ఏంటి అనేది అర్థమవుతుంది. దాదాపుగా 21 నెలలు ఈ చీకటి రోజులు కొనసాగాయి. అంటే 1977 మార్చ్ వరకు కూడా అది కంటిన్యూ అయింది. ఆ తరువాత ప్రజలు వాళ్ళ ఓటు అనే ఆయుధంతో ప్రజాస్వామ్యాన్ని తిరిగి తెచ్చుకున్నారు. ఈరోజు మనం స్వేచ్ఛగా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాం, మీమ్స్ చేస్తున్నాం, ట్రోల్స్ చేస్తున్నాం, నాయకుల పైన కార్టూన్స్ వేస్తున్నారు. ఈరోజు మనం అనుభవిస్తున్న ఈ ఫ్రీడమ్ ఏదైతే ఉందో అదంతా కూడా మన ముందు తరం, మన తాత ముత్తాతలు చేసిన త్యాగాల ఫలితం. సో జెన్జీ, మన హిస్టరీ ఏంటో మనం తెలుసుకోవాల్సిన బాధ్యత మన పైన. హిస్టరీ అంటే కేవలం టెక్స్ట్ బుక్లో ఉండే ఒక సిలబస్ కాదు. మనం అనుభవిస్తున్న ఈ స్వేచ్ఛ ఏదైతే ఉందో దాని వాల్యూ ఏంటో చెప్పే ఒక లైఫ్ లెసన్. సో స్టే ఇన్ఫార్మ్ అండ్ నో యువర్ హిస్టరీ. జై హింద్, భారత్ మాతాకి జై.